నాటో నుంచి అమెరికా బయటికి వెళ్ళబోతోంది. నాటో నుంచి అమెరికా అవుట్ అన్నట్టుగానే భావించాలి. నాటో నుంచి బయటకు వస్తామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సాయం చేసేందుకు నాటో దేశాలు వెనకడుగు వేస్తున్నాయని, హార్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడం లేదని, అయినా మాకు ఎవరి సాయం అవసరం లేదని ట్రంప్ చెప్తున్నారు. ప్రపంచంలోనే అమెరికా చాలా బలమైన దేశం. చైనా పర్యటనను కూడా ఆయన వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. 5-6 వారాల తర్వాత చైనాకు వెళ్తానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్తో యుద్ధంలో ట్రంప్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు నాటో దేశాలన్నీ కూడా. సో నాటో దేశాలు చెప్పేటువంటి ఆ మాట కొంత సంచలనంగా మారింది. ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో ప్రపంచానికి ముప్పుగా భావిస్తోంది నాటో. యుద్ధంలో సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు మిత్ర దేశాలు. సో అయితే నాటో దేశాల యొక్క చర్యలతో ట్రంప్ కాస్త ఆగ్రహానికి గురవుతున్నారు. సో నాటో కంట్రీస్ సంబంధించి ఇప్పటికే ఎవరు సహాయం చేయకపోగా ఇరాన్కే సపోర్ట్ చేస్తున్నారన్నట్టుగా ట్రంప్ భావిస్తూ ఉన్నారు. సో ట్రంప్ ఉద్దేశంలో నేను ముందడుగు వేసి యుద్ధం చేస్తూ ఉంటే నేను ఎక్కడైతే వెళ్ళి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని గోకి వాళ్ళని గొడవ పెట్టుకొని రచ్చలేస్తానో అక్కడికి మీరంతా వచ్చి నాతో పాటు గొడవ ఎందుకు పడరన్నట్టుగా ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. ఆయన ఏదో దేశంతో గొడవ పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చి కొట్లాడాలి ఆ దేశంతో, వీళ్ళంతా మళ్ళీ ఆ దేశంతో వచ్చి గొడవ పడాలనా? నీ ఆధిపత్యం కోసం ఇరాన్పై నువ్వు యుద్ధం చేస్తున్నావు. నాటో దేశాలకు సమన్వయం ఉంది. దాంట్లో అల్బేనియాకు వచ్చేదేముంది, నాటో దేశాల్లో బెల్జియంకి వచ్చేదేముంది, బల్గేరియాకు వచ్చేదేముంది, లేదు డెన్మార్క్కి వచ్చేదేముంది, ఫిన్లాండ్కి వచ్చేది, జర్మనీకి, గ్రీస్కి, ఐలాండ్కి, ఇటలీకి, వీటికి వచ్చే ఒరిగేదేముంది? యూకేకి ఏమరుగుతుంది, టర్కీకి ఏమరుగుతుంది? ఇరాన్పై పైచేయి సాధిస్తే అక్కడ ఏర్పడేటువంటి అధినేతతో, అక్కడికి ఏర్పడేటువంటి సుప్రీం లీడర్తో మళ్ళీ నువ్వు అంటకాగి నీ వ్యవస్థని, నీ మిత్రత్వాన్ని, నీకున్నటువంటి వ్యవస్థలను పెంచుకుంటావు. కానీ అక్కడ ఈ దేశాలకు ఒరిగేదేముంది? పోనీ నీ పక్క దేశం కెనడాకి ఏమైనా ఉపయోగం ఉందా ఇరాన్ని ఓడించడానికి? ఇరాన్ని ఓడిస్తే, ఇరాన్లో నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇదే నాటో దేశాల్లో ఉన్నటువంటి ఒక కెనడా దేశానికి ఏమైనా ఉపయోగమా? పోనీ యునైటెడ్ కింగ్డమ్కి ఏదైనా ఉపయోగమా? స్పెయిన్కి ఏదైనా ఉపయోగమా? అనవసరంగా ఆయన ఇదొకటే కాదు, నేను ఒక స్టేట్మెంట్ కూడా చూసాను. నేను ట్రంప్ ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు హార్మూజ్ జలసంధి నుంచి ఇండియా, చైనా అండ్ రష్యా ఈ 3 దేశాలకు సంబంధించిన నౌకలు, అది ఆయిల్ ట్యాంకర్స్ అయినా బల్క్ క్యారియర్స్ అయినా వస్తూ ఉన్నాయి. ఇరాన్ ఈ నౌకలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అవి సేఫ్గా హార్మూజ్ జలసంధిని దాటుతూ ఉన్నాయి. ట్రంప్ ఏమంటున్నాడంటే, చెప్తా అన్నీ చూస్తున్నా, అన్నీ గమనిస్తున్నా, ఆ తర్వాత ఎలా ఉంటుందో చూస్తా, అన్నీ రాసుకుంటున్నా, నోట్ చేసుకుంటున్నానంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? ఇండియా, చైనా, రష్యాకి. అరే వీడియో నాకు అర్థం కాదు ప్రతి దానికి కూడా. సారీ, ఒక అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షుడు నేను వీడు వాడని పదం ఉపయోగించినందుకు. బట్ ఒక భారతీయుడు డెఫినెట్గా నాకు ఆ హక్కు కూడా ఉంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మేము ఎక్కడ ఆయిల్ కొనాలో నువ్వే డిసైడ్ చేస్తావు, మేము ఎక్కడ గ్యాస్ కొనాలో నువ్వే డిసైడ్ చేస్తావు, మేము ఎలా బతకాలో నువ్వే డిసైడ్ చేస్తావు, ఎలా చావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఇరాక్, సౌదీ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అక్కడ నుంచి మాకు రావాల్సినటువంటి ఆ ఆయిల్ ట్యాంకర్స్ని ఇరాన్కి మాకున్నటువంటి కొంత ఆ న్యూట్రాలిటీ కారణంగా మాకు సేఫ్ జోన్ ఉంది, మేము వచ్చేస్తున్నాం. నువ్వు నోట్ చేసుకుంటా, రాసుకుంటున్నా, ప్రతిదానికి నువ్వే చెప్పాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా? ఈ ప్రపంచం మీద ఏం జరిగినా, ఎలా జరిగినా కేవలం ట్రంప్ మాత్రమే డిసిషన్ తీసుకోవాలా? ట్రంపే చెప్పాలనా? ట్రంప్ మాత్రమే చెప్పాలనా? ఇరాన్తో యుద్ధాన్ని ఎన్సిటిసి చీఫ్ జోసెఫ్ కెంట్ కూడా వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. నీ దేశస్థుడు, నీ దేశంలో నీ కింద పని చేసే వ్యక్తే. ఇక్కడ చూడండి ఆ ట్వీట్. ఆఫ్టర్ మచ్ రిఫ్లెక్షన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్ ఫ్రమ్ మై పొజిషన్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ ఎఫెక్టివ్ టుడే. కౌంటర్ టెర్రరిజం సంబంధించి దానిపై నుంచి నేను విత్డ్రా చేసుకుంటున్నా, రిజైన్ చేస్తున్నానని చెప్పి నీ దేశస్థుడే, అమెరికన్ దేశస్థుడు, నీ కింద పనిచేసే వ్యక్తి నేను వ్యతిరేకిస్తా. అది నీ పరిస్థితి. సో ఇక్కడ మన ఉద్దేశం భారతీయ ఉద్దేశం కానీ, నేను చెప్పే మాటలు నా ఉద్దేశం ఇరాన్కో ఇజ్రాయెల్కో సపోర్ట్ చేయమని లేదా వ్యతిరేకించమని కాదు. కానీ ట్రంప్ యొక్క వ్యవహార శైలి గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నాటో దేశాలు ఉన్నాయండి. నాటో దేశాలు ఇప్పుడప్పుడు స్టార్ట్ అయింది, ఏం కాదు. నాటో అనేది స్టార్ట్ అయింది 1949లో, మనకు స్వతంత్రం వచ్చినాక 2 ఏళ్ళకి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. సో దాంట్లో ఫస్ట్లీ ఆ దేశాల్లో ఇప్పుడున్నటువంటి సినారియోలో అతిపెద్ద దేశం అంటే అమెరికా ఇక చేసింది కదా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఉంది, దాంట్లోకి రష్యాకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అక్కడికి నాటో దేశాలు మొత్తం వచ్చి రష్యాకు వ్యతిరేకంగా కొట్లాడాలా? ప్రతి దాంట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఎలా ఉందనంటే,
ప్రతి దానికి నేనే ఏం చెప్పినా నడవాలి, నేనే ఒక మూర్ఖుడిని, నేను చెప్పి నడవాలన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. డైరెక్ట్గా ఆయనే మాట్లాడుకొచ్చారు ఈ విషయాలపైన, ఆయన వార్నింగ్ ఇస్తూ మాట్లాడుకొచ్చారు. అదేం మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Are you rethinking United States' relationship with NATO possibly getting out? Well, I'm disappointed in NATO that we spend trillions of dollars on NATO. Think of it, trillions over the years, many trillions of dollars. It's one of the reasons we have deficits and we help other countries. And when they don't help us, I mean, it's certainly something that we should think about. I don't need Congress for that decision, as you probably know. I can make that decision myself. I'd work with some very smart people, and I'd always deal with Congress anyway. But I don't need Congress for that decision. But you know, when you say rethink, I have nothing currently in mind. But I will say that I'm not exactly thrilled when we help them with Ukraine. Look, Ukraine would have been over in one day if we didn't help. Frankly, Ukraine would have been over in the first day. They had the best equipment in the world. It was our equipment, given by Sleepy Joe Biden. No charge, no charge. Hundreds of billions of dollars of the best equipment in the world, no charge. I will say that I'm not happy about it. Mr. President. Almost as ransom. That's not going to happen with Trump. And nobody ever did anything about it. Nobody ever said anything about it. Can you imagine if I did that? So they've been a threat for a long time, but they've really been a threat. If I didn't terminate Obama's horrible deal that he made, the Iran nuclear deal, you would have had a nuclear war 4 years ago. You would have